రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి విమాన సర్వీసులు, జిల్లాలో 2027 పుష్కరాలకు కార్యాచరణ ప్రణాళికలు, 2024-25 రబీలో తూర్పు పశ్చిమ డెల్టాలకు ఆయకట్టుకు సాగునీరు తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను వివరిందాం. వ్యాఖ్యానం తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీవి సత్యనారాయణ. రాజమండ్రి ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో ఎయిర్ బస్సులకు రన్వేపై నీటిని వెదజల్లి స్వాగతం పలికారు. మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఎమ్మెల్యేలు, ఇండిగో సంస్థల ప్రతినిధులతో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తొలి సర్వీసుగా 120 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్ బస్సు ముంబైకి వెళ్లింది. ప్రయాణ సమయంలో 1 గంట 50 నిమిషాలుగా సమయం ఉండగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు వెల్లడించారు. ఈ నెల 12న న్యూఢిల్లీకి సైతం రాజమండ్రి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం కానుందని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. విమాన సంస్థలు టికెట్ రేట్లు తగ్గించి సామాన్యులకు కూడా విమాన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా పరిధిలోని 20 పోలింగ్ కేంద్రంలో ఓటర్లు 2904 మంది ఉండగా పురుషులు 1597 మంది, మహిళలు 1307 మంది ఉన్నారు. 2904 మంది ఓటర్లకు గాను 2753 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా పోలింగ్ శాతం 92.07గా నమోదయ్యింది. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి తూర్పు పశ్చిమ డెల్టా ప్రాంతాలకు 2024-25 రబీ సీజన్లో ఆయకట్టు కింద గోదావరి డెల్టా కింద డిసెంబర్ 1వ తేదీ నుంచి 2025 మార్చి వరకు 8,96,507 ఎకరాల ఆయకట్టుకు సాగు, తాగునీరు అవసరాలకు నీటి విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తూర్పు డెల్టాకు 2,64,507, పశ్చిమ డెల్టాకు 4,60,000, సెంట్రల్ డెల్టాకు 1,72,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గోదావరి నదిలో 91.35 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, ఆయకట్టుకు రబీలో సాగునీరు, త్రాగునీరు విడుదల చేయడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాబోయే 2027 పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, అందుకు అనుగుణంగా నియమించిన కమిటీలు ముందస్తు ప్రణాళికలు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్, హెల్త్ అండ్ శానిటేషన్, ఫుడ్ కమిటీ తదితర కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కమిటీలు చేపట్టే ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను సమగ్రంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన గోదావరి జీవనదిగా ప్రత్యేకత ఉన్న రాజమహేంద్రవరంను అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉందని, అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 94.64 కోట్ల మంజూరు చేయడం జరిగిందని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. రాజమండ్రిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ సహకారంతో ఇప్పటికే జిల్లాలో ఆధ్యాత్మిక టెంపుల్ టూరిజం ప్రత్యేక బస్సులు సర్వీసులు ప్రారంభించామని వివరించారు. గోదావరి నదిపై 3 కిలోమీటర్ల పొడవున ఉన్న హేవలక్ వంతెన, పాత వంతెనకు సుందరీకరణ, పర్యాటక శోభ చేర్చేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కడియం నర్సరీలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేలా నర్సరీ ప్రతినిధులతో సంప్రదించడం జరిగిందని, వాటిపై సమన్వయ శాఖల అధికారులు, కార్యశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు. కడియం నర్సరీలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా వివిధ రకాల అంశాలతో కూడిన రీతిలో అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. బోటింగ్ స్టాల్స్, జిప్ లాగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ తదితర అంశాల సమ్మేళనంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. టూరిజం అభివృద్ధి వల్ల ఈ ప్రాంతానికి గుర్తింపుతో పాటు ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కలెక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీవి సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.